ఏదైతే వార్త నిజాయితీగా రాస్తూ ఏదైతే మంచి ఏది చెడు మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని మరి చెప్తూ అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ మరి ప్రజల యొక్క మనసును గెలుచుకుంటూ మరి ఈ రకంగా ముందుకు దూసుకుపోతుంది ఏఎన్ఎన్. మరి ఏఎన్ఎన్ న్యూస్ ఏ రకంగా ఉంది, ఏఎన్ఎన్కి మీరు ఇంకా పలానా సూచనలు ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా విషం కక్కుతున్నారని అసెంబ్లీకి మేము రాలేమని ఈ సెషన్ ఇది మనం చదువుకున్నాం. ఇక కేసీఆర్ వదిలిన బాణం కవిత వ్యాఖ్యలపై మంత్రి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ హరీష్ రావును ఉరితీసినా తప్పు లేదా అని సీఎంపై వ్యాఖ్యలు సరికాదు. కేసీఆర్ వదిలిన బాణం కవిత అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై కవిత వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. శుక్రవారం అసెంబ్లీలో లాబీల్లో మీడియాతో మాట్లాడిన వెంకటరెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కవిత కన్ఫ్యూజన్లో ఉండి జనాల్ని కన్ఫ్యూజన్ చేస్తుందన్నారు. కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఊరూరా తిరుగుతుందని, కవిత టీఆర్ఎస్లో ఉందా బయట ఉందా ఏ పార్టీలో ఉందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. తన తండ్రి మీద సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కవిత హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కేసీఆర్కు దగ్గరగా ఉన్న నాయకులందరినీ దూరం చేసేందుకు కవిత విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుందని కోమటిరెడ్డి అయితే తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. కేసీఆర్ను ఉరి తీసినా తప్పు లేదన్న దానికి రక్తం మరిగిపోతుందన్న కవిత కేటీఆర్ హరీష్ రావును ఉరితీసినా తప్పు లేదా కవిత చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నామని కవిత విమర్శిస్తుందన్నారు. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని కవిత అంటుందని, కవిత బీఆర్ఎస్లోనే ఉన్నట్టు అనుమానం ఉందని చెప్పారు. కేసీఆర్ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావును తిడితే కవితకు ఎందుకు రావడం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకోవడం చాలా సంతోషం అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండ మంత్రి జిల్లాలకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. నాకు మా తమ్ముడితో ఎటువంటి గొడవలు లేవన్నారు. నాకు సీఎం అంటే గౌరవమని, సీఎం రేవంత్ రెడ్డిని ఎవరేమన్నా అంటే కౌంటర్ ఇస్తానని మంత్రి చెప్పుకొచ్చారు. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదని, నాకు మా తమ్ముని మధ్య ఎటువంటి గొడవలు లేవని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు. నేను మంత్రి పదవి కోసం ఏ రోజు పాకులాడలేదని, తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా అయితే నాకు మా తమ్ముడికి ఎటువంటి లేవు, ఎన్నో పుకార్లు రకరకాలుగా వస్తున్నాయి, దీనన్నింటినీ పక్కన పెట్టాలి. నాకు కావాల్సింది ఓన్లీ తెలంగాణ ప్రజలకు సేవ చేసుకోవడం నా ఉద్దేశం తప్పితే వేరేది కాదన్నారు. ఇక ప్రధానంగా చూసుకుంటే కవిత ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో, మరి కేసీఆర్ని హరీష్ రావుని ఉరి తీయాలి ఇలాంటి అని మాట్లాడారో, కేసీఆర్ని ఉరి తీయాలన్నందుకు నా రక్తం మరిగిపోతుంది అంటున్నావు, కానీ హరీష్ రావుని కేటీఆర్ని అలా అంటే ఉరి తీయొచ్చా, దానికి మాత్రం నీ రక్తం మరిగిపోవటం లేదా అని సూటిగా ప్రశ్నించారు. మరి మీ మీద మీ కుటుంబాల మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రజల్ని మీరు ఈ రోజున ఇట్లా చేశారు. మరి ఇవన్నీ పక్కన పెడితే ఇంకా మీరు బీఆర్ఎస్ పార్టీలో సస్పెండ్ అయినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అసలు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో లేరా, మరి చెప్పాలి అని చెప్పి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కవితకైతే గట్టిగా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు కవిత యొక్క విమర్శలు దేనికి అర్థం చేసుకోవాలి, కేసీఆర్ను మాత్రమే మరి ఆవిడ మరి కాపాడుకుంటున్నట్లుగా మిగతా హరీష్ రావు మీద అదేవిధంగా కేటీఆర్ మీద విపరీతమైన పీకల దాకా కోపం ఉన్నట్టుగా ఆవిడ మాటల ద్వారా అర్థమవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు రాజకీయ మేధావులు చెప్తున్నారు. అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కవిత ఈ రకంగా ముందుకు వెళ్ళడాన్ని చూస్తే మరి బీఆర్ఎస్ పార్టీలో మరిన్ని అంతకుముందు గతంలో ఏవేవైతే జరిగినాయో అవన్నీ కూడా కవిత బయట పెడుతుందేమన్న భయాందోళనలో కూడా బీఆర్ఎస్ నేతలు నాయకులు ఉన్నారని ఒకంత బయట ఊహాగానాలు అయితే ఊపందుకుంటున్నారు. చూడాలి మరి కవిత తన స్టాండ్తో ఏ రకంగా ముందుకెళ్తారు. కేసీఆర్ని ప్రొటెక్ట్ చేస్తున్న కవిత హరీష్ రావుని కేటీఆర్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లేదు, అసలు ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది అనేది అందరిలో ఒకే ఉత్కంఠగా నెలకొంది. ఇక తదుపరి చూద్దాం. ఇక హెడ్మాను పట్టించిన వారిని చంపేస్తాం, మేము ప్రాణభిక్ష పెడితే మా ప్రాణాలే తీయిస్తాడా, చెర్లలో ప్రముఖ నాయకుడిని హతమారుస్తామంటూ లేక కార్పొరేట్ కంపెనీలకు ఆదివాసుల భూములు మోడీ అప్పగింత, భద్రాద్రిగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ బీకేఎన్ఎస్ఆర్ విప్లవ సేన మీదుగా మావోయిస్టులు